ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్టు మందిరి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. భారతదేశంలో ప్రైవేట్ రంగంలో నడుస్తున్నటువంటి నయారా చమురు కంపెనీ సుమారు 7,000 పెట్రోల్ బంకులు భారతదేశంలో నిర్వహిస్తోంది. అంటే 1,00,000కు పైగా మన దేశం లోపల పెట్రోల్ బంకులు ఉన్నాయి. దాంట్లో 7,000 పెట్రోల్ బంకుల్ని నయారా సంస్థ నిర్వహిస్తోంది. ఈ పెట్రోల్ బంకుల లోపల డీజిల్ రేటుని, పెట్రోల్ రేట్ని పెంచాలని నిర్ణయించుకున్నది నయారా సంస్థ. 5 రూపాయలకు పైగా పెట్రోల్ మీద, 3 రూపాయలకు పైగా డీజిల్ మీద రేట్లు పెంచింది. ఇది రష్యా కంపెనీ, బేసిక్గా ప్రైవేట్ కంపెనీ, రష్యాకు సంబంధించిన కంపెనీ. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో అనేక దేశాల లోపల అవుట్లెట్లను నిర్వహిస్తోంది. ఇది ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందంటే, క్రూడ్ ఆయిల్ ధర ప్రపంచంలోనే $70 నుంచి ఒక బ్యారెల్కి $105 పైగా పెరిగింది. మరి ప్రభుత్వ రంగ సంస్థలు కాబట్టి మన దేశంలో ఉండేటువంటి బీపీసీఎల్ కానీ, ఇండియన్ ఆయిల్ కానీ, ఇలాంటి అన్ని కార్పొరేషన్స్ ప్రభుత్వ రంగ సంస్థలు కాబట్టి వాళ్ళు నష్టాన్ని కూడా కొంత భరిస్తూ ప్రజలకు రేట్లు పెంచకుండా ఇప్పటిదాకా దాన్ని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. కానీ ప్రైవేట్ రంగ సంస్థ ప్రభుత్వం సంబంధం లేదు కాబట్టి తప్పనిసరిగా నయారా సంస్థ ఏం చెప్పిందంటే, మేము ఎక్కువ పెట్టి రేటు పెట్టి కొంటున్నాం క్రూడ్ ఆయిల్ని, తద్వారా డీజిల్కి పెట్రోల్ తయారు చేయడంలో మాకు రేట్లు పెరిగిపోయాయి, అంత నష్టాన్ని మేము భరించలేం కాబట్టి 5 రూపాయల చిల్లర పెట్రోల్ మీద, 3 రూపాయల చిల్లర డీజిల్ మీద మాకు పెంచాల్సిందే అని చెప్పి వాళ్ళు పెంచేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ప్రీమియం పెట్రోల్కి ఇంత ముందే రేట్లు పెంచేయడం జరిగింది. 2 రూపాయల చిల్లర దాన్ని పెంచారు. అయితే కొత్తగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం ద్వారా ఇవాళ అనౌన్స్మెంట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. 13 రూపాయలు ఎక్సైజ్ సుంకం పెట్రోల్ మీద ఉంటే దాన్ని 3 రూపాయలకి తగ్గించింది. అంటే 10 రూపాయలు దాదాపుగా పబ్లిక్ రిబేట్ ఇవ్వడం జరిగింది. తక్కువ 10 రూపాయలు తగ్గిపోతుంది రేట్ ఆటోమేటిక్గా మనకు పెట్రోల్ మీద. అలాగే డీజిల్ మీద 10% ఉండేటువంటి పన్నుని 0కి తీసుకొచ్చింది. అంటే 1 పైసా కూడా దాని మీద ఎక్సైజ్ కట్టాల్సిన అవసరం లేదు. అంటే సుమారుగా డీజిల్ కానీ పెట్రోల్ కానీ 10 రూపాయల డిఫరెన్స్ వస్తుంది. 10 రూపాయలు తగ్గినట్టు లెక్కేసుకోవాలి మనం. కాబట్టి నయారా కూడా మరి తప్పనిసరిగా వాళ్ళకు కూడా ఎక్సైజ్ పన్ను తగ్గుతుంది కాబట్టి ఈ రేట్లు తగ్గుతాయని మనం ఆశిద్దాం. ఏది ఏమైనప్పటికీ ఈ రకంగా పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు ఇలాగే తక్కువగా ఉంటాయి, ప్రభుత్వం ఎంతకాలమైన నష్టాలు భరిస్తుంది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. కొద్ది రోజులే భరిస్తుంది. ఇప్పుడు 5 రాష్ట్రాల్లో యుద్ధం, ఇప్పుడు మనకు రానున్న ఏప్రిల్లో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా కేంద్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగినట్టయితే ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్ట్ రేట్ అంతా పెరుగుతుంది. అన్ని వస్తువులకి, అన్ని సేవలకు రేట్లు ఎక్కువ పెరుగుతాయి కాబట్టి ఆ రేట్లు అధికంగా పెరిగినట్టయితే మరి దాన్ని భరించడం పేదవాళ్ళకి కష్టం అవుతుంది, మధ్యతరగతి వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే రేట్లు పెరిగితే ఆటోమేటిక్గా ఆదాయాన్ని ఖర్చులకి ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, తద్వారా తగ్గిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అవసరాలు పెరుగుతాయి, ఆదాయం తక్కువ ఉంటుంది, ఇబ్బంది పడే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి డీజిల్, పెట్రోల్ రేటు వీలైనంత వరకు స్టెబుల్గా ఉండాలనే ప్రయత్నం ప్రతి ఒక్కరికి ఉంది. నయారా సంస్థ కూడా ప్రైవేట్ సంస్థ అయినప్పటికీ భారతదేశంలో 7,000 అవుట్లెట్ నిర్వహిస్తుంది కాబట్టి వాళ్ళ బాధ్యత కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఎలాగో ఎక్సైజ్ సుంకం తగ్గింది కాబట్టి రేటు తగ్గడానికి అవకాశం ఉంటుంది అని మనం భావిద్దాం. భవిష్యత్తులో కూడా ఈ రేట్లు మరింత పెరిగితే తట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి ప్రైవేట్ రంగ సంస్థలు తమ ప్రాధాన్యతని కూడా దృష్టిలో పెట్టుకొని భారత ప్రజల మీద ఎక్కువగా భారం పడకుండా అవసరమైతే కొంత నష్టాన్ని తాము భరించి మరి ప్రభుత్వ రంగ సంస్థలతోటి సమానంగా రేట్లు వాళ్ళు మెయింటైన్ చేసినట్టయితే అది ప్రజలకు బాగా ఉపయోగపడుతుంది కొంతమంది మేధావులు సూచిస్తున్నారు. కానీ ప్రైవేట్ రంగ సంస్థలు ఆ మాట వినవు. ఎందుకంటే నష్టానికి సిద్ధపడవు. ఏ కంపెనీ కూడా తాము పెట్టుబడులు పెట్టి రష్యా నుంచి దాన్ని ఆపరేట్ చేసుకుంటూ ప్రపంచ దేశాల లోపల నయారా సంస్థ నడిపిస్తున్నటువంటి పెట్రోల్ బంకులు, డీజిల్ బంకులు ఏవైతే ఉన్నాయో వీటి లోపల పెట్రోల్, డీజిల్ బంకులు వీటిలో తప్పనిసరిగా రేట్లు ఇంకా తగ్గితే బాగుంటుంది అని మనం అనుకుంటాం. కానీ వాళ్లకు లాభదాయకమైనటువంటి వ్యాపారాన్ని వాళ్ళు చేస్తారు. కాబట్టి ప్రజలు కొనే ముందర అది నయారా సంస్థ కాదా మనం చెక్ చేసుకొని, అది నయారా అయినట్టయితే ఇక్కడ రేట్లు ఎక్కువ ఉండే అవకాశం ఉంది, ప్రభుత్వ రంగం సంబంధించినటువంటి డీజిల్, పెట్రోల్ తక్కువగా ఉంటుంది, కాబట్టి మనం ఆ బంకే పోదాం, ఈ బంకులో మనం తీసుకోకూడదని నిర్ణయించుకోవాల్సింది. యుద్ధం జరిగేంత కాలం, ఈ రేట్లు ఉన్నంత కాలం వీలైనంత వరకు మనం ఇండియన్ ఆయిల్, మనకు రేట్లు తక్కువ ఉండేటువంటి ప్రభుత్వ రంగం సంబంధించినటువంటి బీపీసీఎల్ కానీ, ఇండియన్ ఆయిల్ కానీ ఇలాంటి పెట్రోల్ బంకుల్లోనే ఎక్కువగా మనం పెట్రోల్ కొట్టించుకోవడానికి ప్రయత్నం చేసినట్టయితే
నయారాలో పెరిగినటువంటి రేట్లను మనం చెల్లించాల్సిన అవసరం మనకు ఉండదు. నయారా సంస్థ కూడా ఆటోమేటిక్గా అప్పుడు దిగొచ్చి ఈ సంస్థలతో పాటు ఈక్వగా వాళ్ళు కూడా ప్రజలకు తక్కువ రేట్ల లోపల డీజిల్ పెట్రోల్ అందించే అవకాశాలు ఉన్నాయనేది మనం మనవి చేస్తున్నాం.